మీకు అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ అవుతుందా? లేకపోతే మీకు అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ హెయిర్ లాస్ అవుతుందా? అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ అండ్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ హెయిర్ లాస్ ఇవి హైపోథైరాయిడిజం సిమ్టమ్స్. ఇక ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తుంటే ఈ వీడియో మీకోసం. నమస్కారం, నా పేరు డాక్టర్ రవి గుజ్జు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఇవాళ ఈ వీడియోలో నేను హైపోథైరాయిడిజం గురించి మాట్లాడతాను. హైపోథైరాయిడిజం ఒక కామన్ థైరాయిడ్ డిజార్డర్. హైపోథైరాయిడిజం అంటే ఏమిటి? ఈ ప్రాబ్లం సిమ్టమ్స్ ఏమిటి? ఈ ప్రాబ్లం ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? ఇక ఈ ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఏమిటి? ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. హైపోథైరాయిడిజం అంటే ఏమిటి? హైపోథైరాయిడిజం అంటే థైరాక్సిన్ అనే హార్మోన్ లెవెల్స్ మన బాడీలో తక్కువగా ఉండేటప్పుడు ఆ కండిషన్ని హైపోథైరాయిడిజం అంటాము. థైరాయిడ్ అనే గ్లాండ్ మన నెక్ ఏరియాలోని ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. హైపోథైరాయిడ్ కండిషన్స్లో థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ ప్రొడక్షన్ తక్కువగా చేస్తుంది. దీనివలన మన బాడీలో థైరాక్సిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఈ తక్కువగా ఉన్న థైరాక్సిన్ లెవెల్స్ వలన వచ్చే కండిషన్నే హైపోథైరాయిడిజం అంటాము. ఇక హైపోథైరాయిడిజంకి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. థైరాక్సిన్ హార్మోన్ మన బాడీ మెటబాలిజంకి అవసరము. థైరాక్సిన్ హార్మోన్ మన గుండు ఫంక్షన్కి కూడా అవసరము. మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ తగ్గినప్పుడు అన్ని బాడీ ఫంక్షన్స్ స్లో అయిపోతాయి, ఇంక్లూడింగ్ హార్ట్ రేట్ అండ్ మెటబాలిక్ ఫంక్షన్స్. ఇక నెక్స్ట్ హైపోథైరాయిడిజం కారణాలు చూద్దాం. మన దేశంలో హైపోథైరాయిడిజం మోస్ట్ కామన్ కారణం అయోడిన్ డెఫిషియన్సీ. అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్కి అవసరము. అయోడిన్ మన డైట్లో తక్కువ ఉండేటప్పుడు థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇది మనం అయోడిన్ సప్లిమెంటేషన్ ద్వారా సరి చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామన్ కాజ్ హాషిమోటోస్ థైరాయిడైటిస్. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీంట్లో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేస్తాయి. దీనివల్ల థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇక హైపోథైరాయిడిజంకి నెక్స్ట్ కారణం థైరాయిడ్ సర్జరీ. థైరాయిడెక్టమీ, ఏమైనా థైరాయిడ్ సర్జరీ జరిగినప్పుడు ఈ సర్జరీలో థైరాయిడ్ గ్లాండ్ని రిసెక్ట్ చేస్తారు, అంటే థైరాయిడ్ గ్లాండ్ని కట్ చేస్తారు. ఈ కండిషన్స్లో మనకి గ్లాండే లేకపోయినప్పుడు థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దీనివలన కూడా హైపోథైరాయిడిజం వస్తుంది. ఇక నెక్స్ట్ కారణం హైపోథైరాయిడిజంకి మెడికేషన్స్. కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల మనకి థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గొచ్చు. కామన్లీ లిథియం, ఇది మనకి సైకాట్రీ పేషెంట్స్లో వాడతారు. ఇక అమ్యోడరన్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇది మనకి కొన్ని గుండె జబ్బుల్లోని వాడతారు. ఇలాంటి కొన్ని మెడికేషన్స్ తీసుకుంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ మన బాడీలో తగ్గుతుంది. ఇక నెక్స్ట్ రేడియేషన్ థెరపీ. కొన్ని నెక్ క్యాన్సర్స్కి రేడియేషన్ థెరపీ ఇస్తారు. ఈ రేడియేషన్ థెరపీ థైరాయిడ్ గ్లాండ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దీనివల్ల థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇక హైపోథైరాయిడిజంకి నెక్స్ట్ కారణం కంజనైటల్ హైపోథైరాయిడిజం. మంది పిల్లల్లో పుట్టినప్పుడే థైరాయిడ్ గ్లాండ్ చిన్నగా ఉంటుంది, లేకపోతే అట్రోఫిడ్గా ఉంటుంది. దీనివల్ల థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ ఉండదు. దీనివల్ల పుట్టుక నుంచే హైపోథైరాయిడిజం ఉంటుంది. ఇక నెక్స్ట్ సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం చూద్దాము. హైపోథైరాయిడిజం ప్రాబ్లంలో మన బాడీలో ఉన్న థైరాక్సిన్ లెవెల్స్ డెఫిషియన్సీ బట్టి సిమ్టమ్స్ వ్యారీ అవుతాయి. మైల్డ్ హైపోథైరాయిడిజంలో సిమ్టమ్స్ ఒకలాగా ఉంటాయి. ఇక సీవియర్ హైపోథైరాయిడిజంలో సిమ్టమ్స్ గట్టిగా ఉంటాయి. నెక్స్ట్ సిమ్టమ్స్ చూద్దాం. హైపోథైరాయిడిజంలో మోస్ట్ కామన్ సిమ్టమ్ ఫెటీగ్, అంటే తొందరగా అలిసిపోవడం. థైరాయిడ్ హార్మోన్స్ మన బాడీ ఎనర్జీ లెవెల్స్కి చాలా అవసరము. మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ తగ్గినప్పుడు మన బాడీ ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అన్ని మూమెంట్స్ బాడీ మెటబాలిజం స్లో అవుతుంది. దీనివల్ల తొందరగా ఫెటీగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ కామన్ సిమ్టమ్ హైపోథైరాయిడిజంలో డ్రై స్కిన్ డ్రై అయిపోవడం, రఫ్గా అయిపోవడం, హెయిర్ డ్రైగా అయిపోవడం, హెయిర్ లాస్ అవ్వడము, ఇవి హైపోథైరాయిడిజంలో ఒక కామన్ సిమ్టమ్. ఇక వెయిట్ గెయిన్,
వెయిట్ గెయిన్ కూడా హైపోథైరాయిడిజంలో ఒక కామన్ సిమ్టమ్. ఈవెన్ డైట్ చేసిన, ఎక్సర్సైజ్ చేసిన వెయిట్ తగ్గదు అన్లెస్ ఈ ప్రాబ్లమ్ని సరిచేస్తే కానీ మనం మళ్ళీ నార్మల్ వెయిట్కి రాము. అందుకే హైపోథైరాయిడిజం ఓవర్ వెయిట్ పేషెంట్స్, ఇక ఒబీస్ పేషెంట్స్లో రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. ఇక నెక్స్ట్ సిమ్టమ్ కోల్డ్ ఇంటాలరెన్స్, అంటే తొందరగా చలి పట్టడం. అంటే వార్మ్ వెదర్లో ఉన్నా కూడా మనకి చలి వేయడం, కాళ్ళు చేతులు చల్లగా ఉండడం, ఇక కొంచెం కోల్డ్ అట్మాస్ఫియర్ కూడా టాలరేట్ చేయలేకపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం. ఇది కూడా ట్రీట్మెంట్తో మనం సరి చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సిమ్టమ్ డిప్రెషన్ అండ్ కాగ్నేటివ్ బిహేవియర్. హైపోథైరాయిడిజంలో మనకి మెమరీ ఇష్యూస్ కూడా రావచ్చు, ఇక కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా తగ్గొచ్చు, ఇక దీంతో పాటు డిప్రెషన్ కూడా రావచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ అండర్లైన్ థైరాయిడ్ ప్రాబ్లం చెక్ చేసుకోవడం మంచిది. హైపోథైరాయిడిజంలో ఇంకో కామన్ ప్రాబ్లం కాన్స్టిపేషన్, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్స్ తగ్గడం. కాన్స్టిపేషన్ ఇస్ అ కామన్ మెడికల్ ప్రాబ్లం. చాలామంది పేషెంట్స్ ఇది డిక్రీజ్డ్ వాటర్ ఇంటేక్ లేకపోతే డిక్రీజ్డ్ ఫైబర్ ఇంటేక్ వలన అనుకుంటారు. బట్ ఇవన్నీ కూడా సరి చేసిన తర్వాత, యాడిక్వేట్ వాటర్ తీసుకున్న తర్వాత, ఇక యాడిక్వేట్ ఫైబర్ తీసుకున్న తర్వాత కూడా కాన్స్టిపేషన్ సరి అవ్వదు. ఈ పేషెంట్స్లో అండర్లైన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు. ఈ థైరాయిడ్ ప్రాబ్లం సరి చేస్తే కాన్స్టిపేషన్ కూడా రెక్టిఫై అవుతుంది. హైపోథైరాయిడిజంలో ఇంకొక కామన్ ప్రాబ్లం బ్రెడికార్డియా, అంటే హార్ట్ రేట్ స్లో అవ్వడం. మన హార్ట్ నిమిషానికి 70 to 80 యావరేజ్గా బీట్ అవుతుంటుంది. హైపోథైరాయిడిజంలో హార్ట్ రేట్ 60 per minute కన్నా తక్కువ బీట్ అవుతుంది. దీన్ని బ్రెడికార్డియా అంటారు. ఇది కూడా మనకి థైరాయిడ్ ట్రీట్మెంట్ వలన సరి చేసుకోవచ్చు. ఫీమేల్స్లో హైపోథైరాయిడిజం వలన మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు. ఇక ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఆర్ ఫర్టిలిటీ తగ్గడం, పిల్లలు కాకపోవడం హైపోథైరాయిడిజం వలన అయి ఉండొచ్చు. నెక్స్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజంని ఎలా డయాగ్నోసిస్ చేయొచ్చు? దీనికి మనం TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. TSH అనే హార్మోన్ మన బాడీలో హైగా ఉంటుంది ఇన్ హైపోథైరాయిడ్ పేషెంట్స్. థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడక్షన్ అవడం వల్ల TSH ఎక్కువగా ప్రొడక్షన్ అవుతుంది. TSH ప్రొడక్షన్ ఎక్కువ అయితే మన థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ హార్మోన్ ప్రొడక్షన్ పెంచుతుంది. సో హై TSH లెవెల్స్ ఉన్న పేషెంట్స్లో హైపోథైరాయిడిజం డయాగ్నోస్ అవుతుంది. ఇక దీంతోపాటు మనం థైరాక్సిన్ లెవెల్స్ మన బ్లడ్లో చెక్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రీ T4 ఆర్ FT4 లెవెల్స్ అని అంటాము. ఈ లెవెల్స్ మనకి హైపోథైరాయిడ్ పేషెంట్స్లో తక్కువగా ఉంటుంది. సో హైపోథైరాయిడ్ తెలుసుకోవడానికి హై TSH అండ్ లో FT4 ఈ రిపోర్ట్ ఉంటే హైపోథైరాయిడ్ డయాగ్నోస్ అవుతుంది. హైపోథైరాయిడిజంకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి? LT4 ఆర్ లివోథైరాక్సిన్, ఇది సింథటికల్లీ తయారయ్యే థైరాక్సిన్ ఆల్టర్నేటివ్ కంపౌండ్. ఈ మాలిక్యూల్ మనకి ట్యాబ్లెట్ ఫామ్లో రోజు ఓరల్లీ తీసుకోవచ్చు. దీనివలన మన బాడీలో ఉన్న లో థైరాక్సిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ ట్యాబ్లెట్ రోజు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో తీసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే మనకి బాడీలో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతుంది, ఇక హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇది లైఫ్ లాంగ్ థెరపీ. డోస్ మేనేజ్మెంట్స్ మనకి అవసరం మధ్య మధ్యలో పడుతుంది. థైరాక్సిన్ డోస్ మనకి TSH లెవెల్స్ బట్టి చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ గురించి ఫర్దర్ తెలుసుకోవడానికి మీ లోకల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. ఇక నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చూద్దాము. హైపోథైరాయిడిజంలో మెడికేషన్స్తో పాటు మన లైఫ్ స్టైల్లో మనం స్మాల్ చేంజెస్ చేసుకోవచ్చు. ఇవి కూడా హైపోథైరాయిడిజంని మేనేజ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఈజ్ డైట్లో మనం
అయోడిన్ సప్లిమెంటేషన్ చూసుకోవాలా. సాల్ట్ సప్లిమెంటెడ్ విత్ అయోడిన్ తీసుకోవాలి. అన్అయోడినైజ్డ్ సాల్ట్ ఆర్ అయోడిన్ లేని సాల్ట్స్ తీసుకోకూడదు. మినరల్స్ లైక్ సెలీనియం అండ్ జింక్ కూడా థైరాయిడ్ ప్రొడక్షన్కి చాలా అవసరము. సీ ఫుడ్, ఎగ్స్ ఇంకా డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక కొన్ని డైటరీ ప్రొడక్ట్స్ థైరాయిడ్ హార్మోన్ సింథసిస్ తగ్గిస్తాయి. ఇవి బేసికలీ బ్రోకోలీ అండ్ క్యాబేజ్. ఎక్కువగా లార్జ్ క్వాంటిటీలో పచ్చి క్యాబేజ్ తీసుకున్న ఆర్ పచ్చి బ్రోకోలీ తీసుకున్న థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గొచ్చు. దీంతోపాటు లార్జ్ అమౌంట్స్ ఆఫ్ సోయా ప్రొడక్ట్స్ లైక్ సోయా మిల్క్, సోయా ప్రోటీన్ ఇవి తీసుకున్న థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గొచ్చు. ఇక నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ ఎక్సర్సైజ్. రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వలన మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ప్రాపర్గా ఉంటుంది. ఇక వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా ఆపుతుంది. మనం థైరాక్సిన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ వెయిట్ లిమిట్లో ఉండొచ్చు. ఇక నెక్స్ట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ ఉన్న పేషెంట్స్లో థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తే మన థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ అండ్ యోగా ఇలాంటి రిలాక్సేషన్ మెథడ్స్ ద్వారా మనం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. ఇక నెక్స్ట్ లైఫ్ స్టైల్ మెజర్ ఈజ్ మెంటల్ హెల్త్. హైపోథైరాయిడిజంలో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో లివోథైరాక్సిన్ ట్రీట్మెంట్తో పాటు మనం మెంటల్ హెల్త్ గురించి రిలాక్సేషన్ మెజర్స్ లైక్ మెడిటేషన్ చేస్తే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. హైపోథైరాయిడిజంలో నెక్స్ట్ లైఫ్ స్టైల్ మెజర్ ఈజ్ యాడిక్వేట్ స్లీప్. హైపోథైరాయిడిజంలో స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అవుతాయి. సో యాడిక్వేట్ స్లీప్ ఉండడం చాలా అవసరం. కాంప్లికేషన్స్ ఆఫ్ అన్ట్రీటెడ్ హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ లేకుండా ప్రొలాంగ్డ్గా ఉంటే మనకి కొన్ని సీవియర్ కాంప్లికేషన్స్ రావచ్చు. దీంట్లో నంబర్ 1 హార్ట్ ప్రాబ్లమ్స్. బేసికలీ హార్ట్ ప్రాబ్లంలో బ్రెడికార్డియా అంటే హార్ట్ రేట్ స్లో అవ్వడం, ఇక హై కొలెస్ట్రాల్ లెవెల్స్, కొలెస్ట్రాల్ మెడికేషన్స్ తీసుకున్న కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్లో రాకపోవడం ఇవి హైపోథైరాయిడిజంలో ఉంటుంది. హార్ట్ డిజీజెస్ లైక్ ఎరిథ్మియాస్ అండ్ కోరోనరీ ఆర్టరీ డిజీజ్ కూడా అంటే బ్లాక్స్ హైపోథైరాయిడిజంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ కాంప్లికేషన్ గాయిటర్. గాయిటర్ అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. చాలామంది పేషెంట్స్ హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్ నెక్లో స్వెల్లింగ్ ఉంటుంది. ఈ స్వెల్లింగ్ని గాయిటర్ అని అంటాము. ఈ పేషెంట్స్ చాలా మటుకు హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వలన ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నెక్స్ట్ కాంప్లికేషన్ ఇస్ మిక్సెడిమా. మిక్సెడిమా ఇస్ అ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ హైపోథైరాయిడిజంలోని చూస్తాము. ఈ కాంప్లికేషన్లో మన బాడీ అన్ని ఫంక్షన్స్ స్లో అయిపోతాయి. ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ హైపోథైరాయిడిజం. దీంట్లో మన బాడీ ఫంక్షన్ స్లో అవడంతో పాటు హార్ట్ స్లో అవడం, బ్రీదింగ్ స్లో అయిపోవడం, ఇక సీవియర్ ఫామ్లో కోమాలో కూడా పేషెంట్ వెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ కాంప్లికేషన్ ఇన్ఫర్టిలిటీ. మనకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న లేడీస్లో హైపోథైరాయిడిజం ఒక కామన్ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ కోసం. సో ఇవాళ ఈ వీడియోలో మనం హైపోథైరాయిడిజం గురించి మాట్లాడాము. ఈ ప్రాబ్లం ఈజ్ అ ట్రీటబుల్ అండ్ మేనేజబుల్ కండిషన్. సరైన టైంలో మనం ఈ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయగలిస్తే దీన్ని మనం సరి చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ థైరాక్సిన్ థెరపీ వలన చాలా మటుకు హైపోథైరాయిడిజం కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఇక ఈ ప్రాబ్లం గురించి ఫర్దర్ తెలుసుకోవడానికి మీ లోకల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేషన్స్తో షేర్ చేయండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్స్ ఈ వీడియో ఎండ్లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.